ఉన్న మేలేమిటంటే కలిపురుషుడు మనసు నిలబెట్టనివ్వడు. కాబట్టి కించిత్ ప్రయత్నం చేసి మీరు మనసు ధ్యానంలో నిలబెట్టినా, ఈశ్వరనామము చెప్పినా మీరు అశ్వమేధాది యాగములు చేసిన ఫలితం మీకు వేసేస్తారు. అందుకే కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కలియుగంలో ఎవరైనా అశ్వమేధయాగం చేస్తాను అంటే అది అవైదికమైన సంకల్పము. కలియుగంలో లేదు అసలు అశ్వమేధయాగం. కలియుగంలో అశ్వమేధయాగం చేసిన ఫలితం దేనికి ఇస్తారో తెలుసా అండి? దిక్కులేని ప్రేతాన్ని మీరు అంత్యేష్టి సంస్కారం చేస్తే, ఒక దిక్కులేని శవం పడిపోయింది, దాన్ని తీసుకెళ్లి కాల్చేశారనుకోండి, అంతే, వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేసేస్తారు. ఎందుకంత తేలిక చేసేశారో తెలుసా? అసలు కలియుగంలో ఆపాటి మంచి చేసేవాడు కూడా ఉండని రోజులు వచ్చేస్తాయిరా. కలి విజృంభణం అలా ఉంటుంది. అసలు నామమే చెప్పనివాడు. భగవన్నామ వ్యతిరేకమైనటువంటి సభలే కానీ భగవన్నామము చెప్పుకునే సభలుండవు. అందుకని కదా రోజు మనం భగవన్నామం చెప్పుకుంటున్నాం. నేను మొదటి రోజు మీకు మనవి చేశా, దేవాలయంలో